అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు రుచికరమైన చేప కట్లెట్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈవినింగ్ స్నాక్ లాగా ఎంతో బాగుంటుంది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: ముళ్ళు లేని చేప ముక్కలు 4, అంటే తక్కువ ముళ్ళున్న చేప ముక్కలతో ఈ కట్లెట్లు చేసుకుంటాము. ఉడికించుకున్న బంగాళదుంపలు పెద్దవి 2, తురిమి పెట్టుకున్న బీట్రూట్ 1/2 కప్పు, గుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 4 రెమ్మలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 8, ఉల్లిపాయలు 2, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర 4 రెమ్మలు, బ్రెడ్ స్లైసెస్ 4, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. వేడైన తర్వాత అందులో చేప ముక్కలు వేయాలి. చేప ముక్కలు ఉప్పు వేసి బాగా కడుక్కున్నవి. అందులో మిరియాల పొడి, కరివేపాకు వేయాలి. అందులోనే చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి. అంటే చేప ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. దాదాపు 7 నుండి 10 నిమిషాలు బాగా ఉడికించాలి. 2 వైపులా తిప్పుతూ ఉడికించుకోవాలి. చేప ముక్కలు బాగా ఉడకాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ చేప ముక్కల్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత చేప ముక్కల్లో ఉన్న 1-2 ముళ్ళుని తీసేయాలి. ముళ్ళు లేకుండా చూసుకొని ఈ విధంగా చేప ముక్కల్ని నలిపి పెట్టుకోవాలి. మెత్తగా నలుపుకోండి. అవసరమైతే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ముళ్ళేమీ లేకుండా చూసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని అందులోనే మిగిలిన మిశ్రమం కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేయొద్దు, కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని అంచులని కట్ చేయాలి. బ్రెడ్ పొడి కోసం మనం ఇలా తయారు చేస్తున్నాము. బ్రౌన్గా ఉన్న అంచులని కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేస్తే బ్రెడ్ పొడి వస్తుంది. ఇలా వచ్చిన బ్రెడ్ క్రమ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉన్నాయి. పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని మెత్తగా చితగొట్టుకోవాలి. అలాగే గుడ్డుని ఒక బౌల్లో పగలగొట్టి వేసుకోండి. బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే బ్రెడ్ క్రమ్స్, అలాగే గెలగొట్టుకున్న గుడ్డు మిశ్రమం రెడీగా ఉన్నాయి. ఒక నాన్ స్టిక్ కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేసి అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇందాక కొంచెం వేసాము. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత కరివేపాకు వేయాలి. అందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చేప మిశ్రమం వేయాలి. ఉల్లిపాయలతో పాటుగా ఈ మిశ్రమం బాగా వేగాలి. అందులో కొద్దిగా పసుపు వేయండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. బాగా తిప్పుకుంటూ వేపుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేయాలి. అలాగే కారం వేయండి. ధనియాల పొడి వేయాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కాస్త చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత అందులో మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేయాలి. అందులోనే కరివేపాకుని తుంచి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు 3 పార్ట్లుగా డివైడ్ చేసుకుంటే 3 సార్లు ఈ విధంగా వేసుకుంటాము. ఈ విధంగా పిండి ముద్ద కలుపుకోవాలి. అందులో తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేయాలి. బీట్రూట్ అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్ చేయగా మిగిలిన బీట్రూట్ తురుముని వాడుతున్నాను. లోతుగా ఉన్న 1 స్పూన్ తీసుకొని దాని మీద పిండి ముద్ద పెట్టి కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. లేదంటే గుండ్రంగా అయినా చేసుకోవచ్చు, కానీ చూడటానికి బాగుంటాయి కాబట్టి కట్లెట్ షేప్ లాగా చేసుకోండి. ఈ విధంగా స్పూన్ మీద పెట్టి నొక్కుంటే షేప్ ఎంత అందంగా వస్తుంది. హోటల్స్లో చేసినట్టుగా వస్తుంది. చూసారు కదా? ఇలా తయారు చేసుకున్న కట్లెట్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని కట్లెట్లు తయారు చేసుకోండి. ఇందులో బీట్రూట్ మిశ్రమం ఆప్షనల్,
అది లేకపోయినా పర్వాలేదు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యేలోపు మిగతా కట్లెట్లన్నీ తయారు చేసి పెట్టుకోండి. కట్లెట్లు రెడీగా ఉన్నాయి. అలాగే గుడ్డు సొన రెడీగా ఉంది. తయారు చేసి పెట్టుకున్న చేప కట్లెట్ని గుడ్డు సొనలో ముంచి తీయాలి. అలాగే బ్రెడ్ మిశ్రమంలో దొర్లించాలి. అన్ని వైపులా బ్రెడ్ పొడి అతుక్కునేలాగా దొర్లించాలి. ఇలా దొర్లించిన దాన్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా కాగేంత వరకు వెయిట్ చేయాలి. ఇదే విధంగా అన్ని కట్లెట్లని వేపుకోవాలి. ముందుగా గుడ్డు సొనలో ముంచుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ మిశ్రమంలో దొర్లించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి. చూసారు కదా, చక్కటి కలర్ వచ్చింది. ముందుగా వేసిన కట్లెట్ వేగిపోయింది. దీన్ని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే విధంగా మిగతా అన్ని కట్లెట్ని వేపుకోవాలి. కాస్త టైం పట్టినా ఈ ఫిష్ కట్లెట్లు ఎంతో రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న చేప కట్లెట్లని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చేప కట్లెట్లు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamma.tv.com చూడగలరు. ధన్యవాదములు.